హాయ్ అండి. ఒడిస్సాలో ఉన్న మంచి టెంపుల్ అయితే మీకు చూపిస్తాను ఈరోజైతే. ఒడిస్సాలోని తప్వాని అనే టెంపుల్ అయితే ఉన్నదండి. మంచి ఫేమస్ అయిన టెంపుల్ అనమాట. ఇక్కడ ఏంటి ప్రత్యేకత అంటే మనకి ఇక్కడ శివాలయం మధ్యలో నీటిలో అయితే ఉంటదనమాట. చుట్టూరు వేడి నీళ్ళైతే స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. బుడగలు వస్తూ ఉంటాయన్నమాట చుట్టూరు. ఆ నీళ్ళు కూడా మీకు చూపిస్తాను ఎక్కడ ఎలా వస్తాయి అనేది. తర్వాత ఏంటంటే మొక్కులు చెల్లించుకున్న వాళ్ళు గానీ తీర్చుకున్న వాళ్ళు ఉంటారు కదండీ! ఇవన్నీ ఏంటంటే గాజులు, తర్వాత రెడ్ కలర్ క్లాత్‌లు అయితే చుట్టూరు ఇలా కడుతూ ఉంటారు. తీర్చుకోవాల్సిన వాళ్ళు గానీ ఏదైనానా ఇక్కడ మొక్కులు చెల్లించుకున్న తర్వాత మేమేంటంటే దీపాలైతే తీసుకున్నాము. ఇంకా దేవుడికి దీపం చూపించిన తర్వాత బయట కాళీమాత విగ్రహం అయితే ఉంటదనమాట. కాళీమాత విగ్రహం దగ్గరైతే దీపాలైతే పెట్టేసాము. ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకా ఔట్ సైడ్ ఏంటంటే ఆ వేడినీళ్ళు వస్తూ ఉంటాయన్నమాట అటు సైడు. ఆ వేడినీళ్ళు ఇగ చూసారా ఈ బుడగలొస్తున్నాయి. ఈ శివాలయం మధ్యలో ఇక్కడ శివాలయం ఉంటది. ఈ చుట్టూరు వేడినీళ్ళు స్ప్రెడ్ ఎలా వస్తాయి ఏంటనేది ఎవ్వరికీ తెలీదు. చాలా ఫేమస్